ప్లీజ్ ఈ క్రీమ్ ని మాత్రం ఇలా మాత్రం యూజ్ చేయకండి ప్లీజ్. మళ్ళీ ఆ తర్వాత స్కిన్ ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఉన్న మంచి పొజిషన్ ని దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం అండి. ప్లీజ్, నాకు ధైర్యం చాలట్లేదు చెప్పడానికి. సో ఎనీవే అయినా సరే నేను చెప్తాను. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? కొంచెం సాడ్గా ఉన్నాను కానీ అయినా సరే ఫుల్ జోష్తో ముందుకెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇవాళ నేను 3 weeks బ్యాక్ నేను ఈ రాయల్ డర్మా స్టార్ 15 క్రీమ్ గురించి రివ్యూ ఇచ్చాను కదా. సో ఇది పార్ట్ 2 అనమాట. ఫుల్ 2 weeks అన్నది నేను ఇది వాడాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్తాను. కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. మీ స్కిన్ టైప్ అంటే దీంట్లో ఏంటంటే ఇది బ్యాడ్ ఏం కాదు, దీంట్లో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, కానీ నాకు మాత్రం సూట్ అవ్వలేదబ్బా. నా నేను హ్యాండ్కే వాడేసాను. థ్యాంక్ గాడ్ మీ ఫేస్కి వాడలేదు, అందుకని నా ఫేస్ అన్నది ఓకే ఎలా ఉందో అలాగే ఉంది. కానీ నా హ్యాండ్కి యూజ్ చేశాను. నా హ్యాండ్ ఇప్పుడు కొంచెం అయింది, కొంచెం అయినా సరే ఇక్కడ ఇలా ఉన్నాయి చూసారా. సో ఇంకా ఉంది కానీ ఆల్మోస్ట్ రిట్రీవ్ అయింది అని అనుకోవాలి. నా స్కిన్ నాకు మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోవాలి. అందరికీ ఇలా బ్యాక్ తీసుకునే ఛాన్స్ అంటే తెలీదు ఎలా తీసుకోవాలి అని. సో అందుకని వాళ్ళందరి కోసమే మళ్ళీ పార్ట్ 2 అన్నది తీసాను. షార్ట్ తీసి చెప్పేద్దాం అనుకున్నా కానీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది అని చెప్పి నేను మళ్ళీ ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు వచ్చేసాను అనమాట. సో లేట్ చేశాను, సారీ. ఇది పోస్ట్ చేయడం లేట్ అవుతుంది కానీ నేను దీని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఏ స్కిన్ టైప్ వాడాలి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నేను సగం నేను యూజ్ చేసాను, తర్వాత నేను ఆపేసాను. నా స్కిన్ అన్నది నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను మళ్ళీ ఆపేసుకుని మళ్ళీ నేనేం చేశాను, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను మళ్ళీ నా DIY బాడీ వాష్ అనేది మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. సో నేను దాంతోనే మళ్ళీ నా స్కిన్ అన్నది నేను రిట్రీవ్ చేసుకోగలిగాను. సో ఇప్పుడు దీని పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు ఇది అన్నది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే కానీ అందరికీ కూడా సూట్ అవ్వవు. సో అందుకనే ప్యాచ్ టెస్ట్ అన్నది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు నేను ఫీల్ అయ్యాను. సో ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి దేనికైనా సరే. బాగా చదువుకుని బాగా ఇది కూడా నేను చాలా చూశాను, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే యూజ్ చేశారు కాబట్టి నేను ఇది పర్చేస్ చేయడం జరిగింది. సో కానీ ఇది నాకు ఇదేంటంటే దీంట్లో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, నేనేం కాదు కెమికల్ ఉంది సో అలా నేనేం చెప్పను. కానీ ఇందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. కానీ ఇదేంటంటే ఏ స్కిన్ టైప్ అంటే ఎవరికైనా ఇష్యూ ఉంటేనే, అంటే బాగా పిగ్మెంటేషన్ ఉంది, బాగా మెలాస్మా అంటే పిగ్మెంటేషన్లో ఉన్న దాని పై లెవెల్ అనమాట, అంటే బాగా ప్యాచిల్గా ఇక్కడంతా అలా ఉన్న వాళ్ళే యూజ్ చేయాలి. ఆ ఒక్క పోర్షన్లోనే యూజ్ చేయాలి. యాక్చువల్గా నా హ్యాండ్స్ మీద వాడాను కదా, ఇలా బ్లాక్గా ఇంకా ఉన్నదానికన్నా బ్లాక్గా అయిపోయాయి. సో ఇది ఏంటంటే స్కిన్ ఇష్యూ ఉన్న వాళ్ళే వాడాలి. యాక్చువల్గా నాకు ఏ స్కిన్ ఇష్యూస్ లేవు, సో అందుకనే ఇది నేను యూజ్ చేయకూడదు అనమాట. స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే యూజ్ చేయాలి, అది కూడా లాంగ్ రన్లో యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే మామూలుగానే మీ ఫేస్ వాష్ని యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత దీని తర్వాత సన్ స్క్రీన్ ఆల్రెడీ నేను చెప్పాను, సన్ స్క్రీన్ లాంటివి కూడా మీరు అప్లై చేయొద్దు, ఇదొక్కటి అప్లై చేయండి అని. నేను కూడా అలాగే యూజ్ చేశాను. కానీ ఏంటంటే ఇది ఎండలో ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఈ పాయింట్ మీకు ఎవ్వరు చెప్పుండ్రు. సో జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు పర్చేస్ చేయాలా లేదా అన్నది మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో ఇది మీరు నైట్ టైం యూజ్ చేయాలి, అర్థమవుతుందా? నైట్ టైమే మీరు పడుకునేటప్పుడు యూజ్ చేయాలి. సో ఇది మార్నింగ్ మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వనివ్వకూడదు. ఆ తర్వాత మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు ఇది యూజ్ చేయాలి. దీని తర్వాత ఏ సన్ స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, సిరం కానీ ఏది యూజ్ చేయకూడదు, ఓకేనా? సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అన్నది చెప్తాను. నేను మామూలుగానే నా DIY వాష్ ఉంది కదా, బాడీ వాష్ అన్నది, అంటే నేను మామూలుగానే శనగపిండితోనే యూజ్ చేస్తా. లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా యాజ్ గుడ్నెస్ వాళ్ళది ఆ ఫేస్ వాష్ అన్నది నేను యూజ్ చేశాను. సో అది యూజ్ చేసి ఈ క్రీమ్ అన్నది నేను వాడాను. అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్సే. నేను దాంతో ఫేస్ వాష్ చేసుకున్నాను, ఈ క్రీమ్ అన్నది అప్లై చేసుకున్నాను. దాని తర్వాత నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేయలేదు.
ఓకేనా. సో ఇది ఆపేసిన తర్వాత నేను మళ్ళీ ఫేస్కి సన్ స్క్రీన్ అన్నది యూస్ చేయడం జరిగింది. సో ఇదన్నది మీరు నేను మార్నింగ్ ఏం చేశాను, మామూలుగా ఫేస్ వాష్ చేసేసుకుని ఆ తర్వాత నేను మొత్తం ఫేస్కి కాదు కదా, నేను హ్యాండ్స్కి అన్నది అప్లై చేసుకున్నాను. హ్యాండ్స్కి అప్లై చేసుకుని నేను బయటికి వెళ్ళడం జరిగింది. సో చేసిన మిస్టేక్ అదనమాట. ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ తర్వాత దురద రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇదేంటి దీని వల్లే వస్తుంది అనేది వెంటనే మనకైతే వెళ్ళగదు కదా. సో నేనేం చేశానంటే మళ్ళీ అలాగే నార్మల్గానే వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కొన్నాళ్ళు అలా 1 వీక్ అయితే అయిపోయింది. 1 వీక్ సరికి నాకు దురదలు అలా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ ప్యాచులుగా రావడం స్టార్ట్ అయిపోయింది. సో అలా అయ్యాక అప్పుడు ఈ క్రీమ్ వల్ల అని ముందు దాన్ని 4 డేస్ అన్నది నేను పక్కన పెట్టేశాను. మళ్ళీ నేను మామూలుగానే నేను ఆ తర్వాత సో ఇది ఏంటి సైడ్ ఎఫెక్ట్ ఇస్తోంది. సో మనం ఇంకా ఏ కెమికల్ అన్నది వాడకూడదు. ముందు మన స్కిన్‌ని మనం రిట్రీవ్ చేసుకోవాలి. ముందు మనం దాన్ని బ్యాక్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ నేను ఈ DIY ఫేస్ వాష్ అన్నది యూజ్ చేయడం జరిగింది. దాంతో నాకు చాలా వరకు నా స్కిన్ అన్నది నాకు బ్యాక్ వచ్చింది, వస్తూ ఉంది. సో దీన్ని ఇంకా నేను యూజ్ చేస్తాను. సో ఆ తర్వాత దురదలు తగ్గాయి. దురదలు తగ్గిన తర్వాత నాకు కాస్త అప్పుడు ఇంకా ఈ మచ్చలు అన్నది ఇంకా పోలేదు, ఇంకా ఉన్నాయన్నమాట. ఈ మచ్చలు ఇంకా పోతాయి మెల్లిగా, ఎప్పుడో పోవాలి, మెల్లిగా పోవాలి. ఒక్కసారి పాడేయక మాత్రం వెంటనే వచ్చేయాలంటే రాదు కదా. సో ఓకే కానీ మరి సో ఈ మిస్టేక్ మీరు చేయకూడదు. నైట్ టైం పడుకునేటప్పుడు యూస్ చేయండి. అది కూడా ఏ స్కిన్ ఇష్యూస్ లేని వాళ్ళు యూస్ చేయొద్దు. చాలా అంటే మెలాస్మా అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైపర్ పిగ్మెంటేషన్ అంటే కొంచెం మనకి డార్క్నెస్ అవ్వడం అనమాట. దానిపైన లేయర్ హైపర్ పిగ్మెంటేషన్ అనమాట. ఇంకా మనకి ప్యాచులుగా ఉండిపోయి, నేను చూపిస్తాను ఇక్కడ పిక్ అన్నది పెడతాను. మెలాస్మా అంటే ఏంటి, మనకి ప్యాచులుగా వెళ్ళిపోయి ఒక థిక్ లేయర్ అన్నది మనకి పిగ్మెంటేషన్ బ్లాక్గా పట్టేస్తుంది. సో బాగా ట్యాన్ అయిపోవడం కాదు. మెలాస్మా వేరు, ట్యానింగ్ వేరు. ట్యానింగ్ అంటే జస్ట్ మనకు ఒక చిన్న లేయర్ అనేది మన స్కిన్కి పట్టేస్తుంది ఎండలో. సో అది వేరు, మెలాస్మా వేరు. ఇవన్నీ ముదిరితేనే మనకి మెలాస్మాగా మారుతుంది. చిన్న పిగ్మెంటేషన్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, దానికి ఇది మీరు వాడక్కర్లేదు. సో హైపర్ పిగ్మెంటేషన్ వాళ్ళు కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సిరం నేను ఇంకా తీసుకొస్తాను. నేను ఇప్పుడు ఇంకా ఇది క్రీమ్ పక్కన పెట్టేసి నేను ఇంకా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్ని వెతకడంలో స్టార్ట్ చేసేసాను. సో కొన్ని నా కళ్ళ పడ్డాయి, నేను ట్రై చేస్తున్నాను. స్కిన్ చూసారా, సో బాగుంటుంది. సో నేను అదన్నది నేను మళ్ళీ నాకు ఫ్యూచర్లో ఇంకా వస్తున్నాయిగా, సో ఆ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. ఇప్పుడు నేను ఇది మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు శనగపిండి లాంటిది ఏదైనా మన డిఐవై ఫేస్ వాష్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా పెట్టాను. అవి యూస్ చేసి ఇది యూస్ చేయండి. ఎవరు హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, మెలాస్మా ఉన్న వాళ్ళే, బాగా మా స్కిన్ అన్నది పాడైపోయింది అన్నవాళ్ళు, జస్ట్ ట్యానింగ్ వాళ్ళు యూస్ చేయొద్దు, పిగ్మెంటేషన్ వాళ్ళు యూస్ చేయొద్దు, హైపర్ పిగ్మెంటేషన్ వాళ్ళు యూస్ చేయొద్దు, ఆయిలీ స్కిన్ వాళ్ళు అస్సలు వద్దు. జస్ట్ దీన్ని ఎలా వాడాలి అంటే మీరు జస్ట్ 20 డేస్ నుంచి 25 డేస్ వరకే, ఇంకా లైఫ్ లాంగ్ ఇది అప్లై చేస్తూనే ఉండాలి అనే మైండ్ సెట్లో మాత్రం ఉండకండి ప్లీజ్. ఎందుకంటే ఇది జస్ట్ మీరు మందులాగా, జస్ట్ మీరు ఫీవర్ వస్తుంది, మందు ఎన్నాళ్ళు వేసుకుంటారు, అది తగ్గే వరకే వేసుకుంటారు, తగ్గాక మానేస్తారు కదా. సో ఇది కూడా మీరు అలాగే యూస్ చేయాలి. ఈ క్రీమ్ని కూడా మనం లైఫ్ లాంగ్ యూస్ చేసే క్రీమ్ అయితే ఇది కాదు. మనకి ఏదైనా ఇష్యూ ఉంటేనే, ఇష్యూ ఉన్న చోటే, నాకు ఆల్రెడీ లేకుండానే నేను పెట్టుకోవడం వల్ల ఇంకా ఈ స్కిన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయిపోయాయి నాకు. సో అందుకని ఇష్యూ ఉంటేనే, అది కూడా చెప్పాను కదా, ఇలాంటివి ఉన్నప్పుడు కాదు, బాగా మెలాస్మా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు కూడా యూస్ చేయండి. నెక్స్ట్ నాకు కామెంట్ చేశారు ప్రెగ్నెంట్ ఉమెన్ యూస్ చేయండి, చాలా అస్సలు చేయకూడదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఏది యూస్ చేయకూడదు. న్యాచురల్గానే మనం తీసుకోవాలి. కొంచెం బ్లాక్ అయినట్టు ఉంటుంది, నెక్ బ్లాక్ అయింది, నాకు అయింది. సో ఆ తర్వాత మనం రిట్రీవ్ చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకొచ్చేయచ్చు మన స్కిన్ని. కానీ ఇలాంటి క్రీమ్లు మాత్రం అస్సలు యూజ్ చేయదు. మీ స్కిన్ అప్పుడు డ్యామేజ్ అయింది అంటే దాన్ని మళ్ళీ తర్వాత మనం అసలు వెనక్కి తీసుకురావడం చాలా చాలా కష్టం. ఆ తర్వాత మీరు టాపికల్ అప్లికేషనే కదా ఏమవుతుంది అనుకుంటారు, కానీ బేబీకి కూడా అది
అది తగిలే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు అస్సలు సజెస్ట్ చేయను. నేను అప్పుడే చెప్పేసాను గదా! సో, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఇలాంటి క్రీమ్‌లేమి పెట్టొద్దు. నేను ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కూడా సరిపడా మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్న సిరమ్ అన్నది నేను తీసుకొస్తున్నాను. సో, అవి యూజ్ చేయండి తప్ప, ఇది మాత్రం ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అసలు నేను మామూలు వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేయను. కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకి అస్సలే సజెస్ట్ చేయను. సో, ఈ క్రీమ్ అన్నది బాగా మెలాస్మా ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు యూజ్ చేయొద్దు. ట్యానింగ్‌కి ఇది గాదు. ఓకేనా? సో, ఇప్పుడు మీరు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కదా మీ అందరికి. ఇంకేమైనా డౌట్లున్నా కామెంట్ చేసి అడగండి. సో, గ్యారంటీగా నేను రివర్ట్ అవుతాను. ఎందుకంటే ఈ క్రీమ్‌ని ఫుల్ క్లారిటీతోనే యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి. ఆ తర్వాత యూజ్ చేస్తే మాత్రం మళ్ళీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా? సో, అలా మనం చేయకూడదు అనుకుంటే మీరు జస్ట్ ఇది మందులాగా 10-15 డేసే యూజ్ చేయండి. ఓకేనా? అప్పుడు గూడా 10-15 డేసే యూజ్ చేయాలి. బాగా మెలాస్మా ఉన్న వాళ్ళదే చెప్తున్నా. మీరు 10-15 డేస్ తర్వాత మళ్ళీ మీ న్యాచురల్ స్టేట్, మీరు న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్‌కి వచ్చేయాలి. ఓకేనా? ఇది ఇంకా మనం అలా అప్లై చేస్తూనే ఉండకూడదు. ఓకేనా? సో, అప్పుడు గూడా మీరేం చేయాలి, నైట్ టైమ్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అవేమీ అప్లై చేయొద్దు. అసలు న్యాచురల్‌గా అలోవెరా వచ్చి అది గూడా అప్లై చేయొద్దు. ఇదొక్కటి ఫేస్ ఒకటి వాష్ చేసుకొని, అది గూడా DIY ఫేస్ వాష్ అయితే గూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. అది యూజ్ చేసిన తర్వాత ఇదొక్కటి పెట్టుకొని 15 డేస్ ఆర్ 20 డేస్ కన్నా మించిపోకుండా మీరు ఆపేసి మళ్ళీ మన న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మళ్ళీ మన కెమికల్ అంటే ఎంతో కొంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి గదా! సో, అందుకని దీన్ని మళ్ళీ మనం పోగొట్టుకోవడానికి, మళ్ళీ మన స్కిన్ టెక్స్చర్ అన్నది మళ్ళీ మనం అంటే ఆల్రెడీ దీంతో కొంచెం దీంతో కొంచెం మనకి ఇష్యూస్ అనేది తగ్గుతాయి గదా! అది పర్మనెంట్‌గా మనకి సెట్ చేయడానికి మళ్ళీ మన DIY నేను ఫేస్ వాష్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అది తర్వాత లేకపోతే న్యాచురల్ మాయిశ్చరైజర్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది గూడా అలాంటివి యూజ్ చేయాలి. ఓకేనా? సో, అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అన్నది అది యూజ్ చేసా. DIY ఫేస్ వాష్‌లు చాలా తీసుకొచ్చా. అవి గూడా యూజ్ చేయొచ్చు. మన బాడీ వాష్ మొన్నే పోస్ట్ చేశాను చూసారా? మొన్న వచ్చిన వీడియో. ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసినప్పుడు చేయకండి. జస్ట్ ఇది 15-20 డేస్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మన న్యాచురల్‌గానే ఇంకా ఏ కెమికల్ ట్రీట్మెంట్, ఏ కెమికల్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయకూడదు. నేను చెప్పేది ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను నెగెటివ్‌గా ఏం చెప్పట్లేదు. ఇది చాలా ఆల్రెడీ అంటే తగ్గితే 5/5 ఇచ్చాను నేను పాత వీడియోలో కదా అని డౌట్ రావచ్చు. ఇప్పుడు కూడా నేను 5/5 ఇస్తున్నా దీనికి. ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే ఇది క్రీమ్ అన్నది యూజ్ చేస్తే వాళ్ళకి 100% రిజల్ట్ వస్తుంది. ప్రాబ్లమ్ లేదు, స్కిన్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళు ఇది అస్సలు యూజ్ చేయకూడదు. ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ప్యాచిల్‌గా ఉందనుకోండి, ఇక్కడే పెట్టుకోండి క్రీమ్. వదిలేసేయండి. ఇంకా ఇక్కడ కూడా ఏ క్రీము పెట్టద్దు. ఓకేనా? ఇదొక్కటి పెట్టేసుకుని వదిలేసేయండి. అలా 15-20 డేస్ చేయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ మన DIY స్కిన్ కేర్ రొటీన్‌కి వస్తే అప్పుడు మీ స్కిన్ అనేది పర్మనెంట్‌గా సెట్ అయిపోతుంది. ఓకేనా? సో, దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఉన్నా అది రాకుండా తగ్గిపోతాయన్నమాట. సో, ఓకేనా? అర్థమవుతుంది కదా! సో, బాగా ఉన్నవాళ్ళు యూజ్ చేస్తే 5/5 ఇప్పుడు కూడా ఇస్తున్నా. 5/5 ఇస్తున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది. స్కిన్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే. నాకు పగళ్ళకి యూజ్ చేసా గానీ నాకేం పెద్దగా తేడా ఏం తెలియలేదు. అప్పుడున్నట్టే ఉంది. సో, మార్పు అయితే రాలేదు. కానీ నా స్కిన్ మాత్రం ఇంకా ఆపేసానన్నమాట. సో, ఇప్పుడు కంక్లూజన్ ఏంటి అంటే ఓన్లీ మెలాస్మా ఉన్న వాళ్ళే యూజ్ చేయాలి. అది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేయను. మెలాస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా డౌట్ ఉంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి అప్పుడు ఈ క్రీమ్ అన్నది స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, దీంతో ఇంత కథ ఉందన్నమాట. నాకు తెలియదు కదా! సో, ఇప్పుడు తెలిసింది. సో, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే తక్కువ ప్లేస్‌లోనే మనకి ఏదైనా వచ్చినా సరే అది మనం రిట్రీవ్ చేసుకోగలం. ఎక్కువ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి మళ్ళీ మన స్కిన్ బ్యాక్ మళ్ళీ మనం తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇంకా నాకు స్కిన్ బ్లాక్‌గానే ఉంది చూసారా? అలా అయిపోయింది. సో, స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే చేయాలి. స్కిన్ ఇష్యూస్ లేని వాళ్ళు యూజ్ చేయకూడదు. మెలాస్మా ఉన్న వాళ్ళే అది కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత ఈ క్రీమ్ అన్నది యూజ్ చేయాలి. ఓకేనా? సో,
మీరు ఈ మధ్యన చూసే ఉంటారు డిఐవై మీద ఎక్కువ ఫోకస్ చేయండి అనడానికి రీజన్ ఇదే అన్నమాట. సో సో అందుకని మన డిఐవై మీద మనం డిపెండ్ అయితే చాలా చాలా ఉత్తమం. దానికన్నా మనకి వేరేదైతే ఏమి మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు, బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది లాంగ్ రన్ లో. సో ఇంకా నేను సిరమ్స్ అవన్నీ నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద నాకు కళ్ళు పడ్డాయి. సో అంటే కొంతమంది ఎలా ఉంటుంది, కొంత టైం ఉండదు, ఆ టైం లేని వాళ్ళకి ఏంటి ఒక క్రీమ్ వస్తుంది అది యూజ్ చేసేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. అలా కాదు కదా, మన స్కిన్ అన్నది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న స్కిన్ ని ముందు మనం లవ్ చేసుకోవడం మనం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో మన స్కిన్ ఇప్పుడు ఎలా ఉంది, చాలా బాగుంది, ఇదే మన బెస్ట్ స్కిన్ అన్నమాట అని మనం అలా అనుకుని ఆ తర్వాత మన డిఐవైస్ మీద, ఆ తర్వాత ఏదైనా మనకి టైం లేదు అనుకుంటే నేను సజెస్ట్ చేస్తాను కదా ఆ సిరమ్స్ మీద, లేకపోతే ఏదైనా సరే బాడీ వాష్ కానీ, సిరమ్స్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిలింగ్ కానీ, ఏదైనా సరే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వెతుక్కుంటున్నాను. సో అవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను. ట్రై చేసి అవన్నీ బాగున్నాయి అంటే నేను గ్యారంటీగా మీకు రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? సో టైం లేని వాళ్ళకి అది యూస్ చేయొచ్చు, టైం ఉన్న వాళ్ళు డిఐవై యూస్ చేయొచ్చు. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్. మన ఛానల్లో మీకు ఇలాంటి మంచి కంటెంట్, డిఐవైకి కంటెంట్, అలాగే మంచి రివ్యూస్ కూడా నేను స్కిన్ కేర్కి, హెయిర్ కేర్కి సంబంధించి ఇస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. తొందరగా మనం 1000K వచ్చేయాలి. 1000కి వచ్చేసిన తర్వాత, మన 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పటిదాకా నేను ఎలా షూట్ చేశాను, నా దగ్గర స్టాండ్ లేదు, లైట్ లేదు, ఏమి లేవన్నమాట. సో నేను ఎలా షూట్ చేసుకుంటున్నాను, నేను ఏం పెట్టి షూట్ చేశాను, అలాగే నేను ఏం పెట్టి ఎడిటింగ్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా నేను 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక నేను ఒక చిన్న వీడియో అన్నది చేస్తాను. నా పర్సనల్గా నేనేం అంటే నా గురించి, అలాగే నేను ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చేసుకుంటున్నాను, ఎలా సెట్ చేసుకున్నాను, నా రొటీన్ని నేను మన యూట్యూబ్కి నేను ట్రై చేస్తున్నాను కదా. సో ఈ వీడియోస్ అన్ని నేను ఎలా చేస్తున్నాను, ఎలా ఎడిటింగ్ చేసుకుంటున్నాను, ఎలా షూట్ చేస్తున్నాను, ఎక్కడ షూట్ చేస్తున్నాను, ఇవన్నీ మంచిగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మనం 1000 మనం కంప్లీట్ చేసేసుకుంటే నేను మంచి వీడియో అనేది మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొత్తగా నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం అన్న వాళ్ళందరికీ కూడా అది చాలా బాగుంటుంది. సో అందుకని 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఆ వీడియో అన్నది మీకు తీసుకొచ్చేస్తాను. సో వెంటనే తీసేయండి. వెంటనే ఏం చేయాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో చాలా మందికి ముందుకు వెళ్ళాలి, అందరికీ తెలియాలి, ఈ క్రీమ్ గురించి ఎలా యూజ్ చేసుకోవాలన్నది అందరికీ చేరాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మందికి ఇది మనం ఎలా యూజ్ చేయాలి అన్నది వాళ్ళకి, ఆ బెనిఫిట్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఎలా యూజ్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నది తెలియాలంటే ఈ వీడియో అన్నది అందరికీ చేరాలి అంటే మీరు లైక్ కొట్టాలి. వెంటనే ఎక్కువ లైక్ కొట్టేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అప్పుడు ఈ క్రీమ్ వాళ్ళందరికీ కూడా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు యూజ్ చేసుకోగలరు. ఓకేనా? సో లైక్ చేసేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ క్రీమ్ అన్నది ఎలా, మనం ఏ క్రీమ్ అయినా సరే ఎప్పుడైనా సరే ఎలా యూజ్ చేయాలి అని వాళ్ళందరికి కూడా తెలియాలి. కాబట్టి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? సో మళ్ళీ మంచి రెమెడీతో మళ్ళీ మీ ముందు వచ్చేస్తుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ కేర్ మీరు తీసుకుంటూ ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్కువ డిఐవైస్ మీదే ఫోకస్ చేయండి. ఓకేనా? బాయ్. జాగ్రత్తగా ఉండండి అందరూ. బాయ్. నేను సాడ్గా అయితే ఏం లేను, కానీ అందరికీ వాళ్ళ స్కిన్ వాళ్ళు బ్యాక్ చేసుకోలేరు, నేను చేసుకోగలను కాబట్టి చేసుకుంటున్నాను. సో అందరు చేసుకోలేరు కదా. సో చూసుకుని జాగ్రత్తగా ఇది యూజ్ చేయండి. ఓకేనా? బాయ్.